హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సూపర్ సూపర్. ఎలా అనిపించింది నిన్న చేసిన మెడిటేషన్కి? మీరు ఎలా ఫీల్ అయ్యారు? జెన్యున్గా చెప్పండి సార్. సో జెన్యున్ రిపోర్ట్ కావాలి మనకు. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? ఓకే, భరత్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. చాలా అద్భుతంగా అనిపించింది సార్. వెరీ వెరీ హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ అండ్ గోల్డ్ మార్నింగ్. చెప్పండి సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సబ్జెక్టు చాలా ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది. అసలు కొండ మీద కంటి పాప మీద రెప్ప పడటం అనేది కూడా లేదు అసలు. రోజు ఆ టైంకి పడుకుంటూ పోతాం కదా యాక్చువల్లీ. అయినా నిద్ర కూడా రాలా, అంత ఎగ్జైటింగ్ ఉంది. చాలా బాగా చెప్పారు సార్. వెరీ గుడ్. అంటే మీరు ఏం ఫీల్ అయ్యారు? ఎట్లా మీరు నేర్చుకున్నది ఏంటి? నేర్చుకున్న సబ్జెక్టు అంటే ఇంకా యాక్చువల్గా ఇంకా అటు మంత్ర యంత్ర రెండు అదే తంత్ర అన్నారు కదా, రెండింటికి ఎవరు ఈరోజు చెప్తా అన్నారు మీరు. సరే సార్, సింపుల్ సార్. నేను చెప్తా అన్నది ఏంటంటే చూడండి, మంత్ర యంత్ర అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్వం మూవీస్లలో చూస్తే ఒక యోగి లేదా ఒక ముని, ఒక ఋషి ఏం చేస్తాడండి? ఏదైనా చేయాలనుకున్నా, ఎవరైనా ఆశీర్వదించాలనుకున్నా, ఎవరైనా శపించాలనుకున్నా తన చేతిలో ఒక కమండలం ఉంటుంది. సార్ నో, అందులో వాటర్ ఉంటుంది. సో అతను మంత్రాన్ని జపిస్తూ ఈ వాటర్ని తన చేతిలో నుండి అతని పైన ఇలా చల్లేస్తాడు. సో నోటితో పలికేది మంత్రం. ఆ మంత్రం పని చేయడానికి ఉపయోగించే యాక్షన్ థింగ్ ఏదైతే ఉందో ఇది తంత్రం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. సో మంత్రం పని చేయడానికి ఉపయోగించే సాధనమే తంత్రం. సో నిన్న మన సబ్జెక్ట్లో అది లేదు కాబట్టి నేను చెప్పలేదు, ఎందుకంటే మనకి నిన్న చాలా టైం అయింది. అవునండి, అవును. సో అలా ఇంకా ఎవరైనా? సో అంటే మీ మీ డౌట్ క్లియర్ అయింది. నిన్న జరిగిన దాంట్లో మీరు నేర్చుకునేది ఏంటి? మెడిటేషన్ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎండింగ్ టైంలో మీలో ఉన్న బ్లాక్స్ బయటికి వెళ్ళిపోయినట్టుగా మీరు ఫీల్ అయ్యారా లేదా చెప్పండి. ఆ సౌండ్ హీలింగ్ అనేది 100%. దానికి మీరు ఉపయోగించిన సౌండ్ హీలింగ్ ఎక్సలెంట్ అనమాట. నిజంగా శంకు ఇది ఇచ్చారు కదా, శంకు సౌండ్. అది బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోయినట్టు, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. బాడీ అంతా అదొక విధంగా రిలాక్సేషన్లోకి వచ్చింది. నేను నిజం చెప్తున్నాను, నడుము కూడా వాల్ చేశాను ఆ రిలాక్సేషన్కి. ఇందులో బయటకు వెళ్ళిపోయి అయినా ఫాలోయింగ్లోనే ఉన్నాను. జస్ట్ 1 మినిట్ అంతే. 1 మినిట్ అలా నడుము వాల్చండి, ఈ లోపల మీరు క్లోజ్ చేశారు అది. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank కాంతారావు గారు. మార్నింగ్ గోల్డ్ మార్నింగ్ సార్. మనీ అండ్ గోల్డ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. చాలా సూపర్ సార్, మీరు ఎక్సలెంట్ గా టీచ్ చేశారు మనీ గురించి. ఇంకోటి, మెడిటేషన్ చేసేటప్పుడు వాటర్ సౌండ్ ఉంది కదా సార్, దాంట్లో నాకు తెలియకుండానే ఒక మనీ అల్లలు నా మీద పడుతున్నట్టు ఫీల్ అయ్యాను సార్. సూపర్ సార్. ఇంకోటి సార్, చెప్పండి. ఇంకోటి మీరు నిన్న ఏకేఎస్ చెప్పారు కదా సార్. సార్ వారి క్లాసెస్ కూడా నేను విన్నాను సార్. సార్. సో మీరు మెడిటేషన్ చేసే టైంలో మీ బాడీలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అయినట్టుగా ఊహించారా? జరిగిందా? సార్. సో ఒక వైబ్రేషన్ అనేది మీరు ఫీల్ అయ్యారా? ప్రతిదీ ఒక స్పర్శగా ఫీల్ అయ్యాను సార్ నేను. సూపర్ సూపర్ సార్. సో అందుకే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. థ్యాంక్ యూ సార్ కాంతారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎవరైనా నిన్న క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు షేర్ చేసుకుంటారా? సో మీరు ఇలా మాట్లాడడం ద్వారా ఏంటంటే సో మీ ఎనర్జీ అనేది ఇంకా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ప్రభావతి గారు అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ ఇదే క్లాస్కి వెళ్దాం మనం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ మేడం, చెప్పండి. నాకు తెలిసింది సార్, అలా మా బ్లాక్స్ అన్ని బయటకు వెళ్ళిపోయినట్టు నాకు అర్థమైంది. బాగా హల్కా అయింది, అంటే తేలిగ్గా
బాడీ తేలికగా అయింది. Yes. బాడీ తేలికైంది. మీ బాడీని బయట నుండి చూడడం అబ్జర్వ్ చేశారా? దాన్ని ఫీల్ అయ్యారా? బాడీ చేశాను. మీ మీ యొక్క శరీరం మీకు కనిపించిందా? కనిపించింది. చేశాను. ఎక్కడైనా అంటే నొప్పులు ఉంటాయి, ప్రాబ్లం ఉంటుంది కదా, అక్కడ గుచ్చినట్టుగా కూడా ఫీల్ అయింది. ఎస్ అండి, ఎస్. సో అది హీలింగ్ అనేది జరుగుతుంది. అందుకే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇంకా ఈరోజు ఒక జాబ్కు సంబంధించి, న్యూ జాబ్కు సంబంధించి, తర్వాత గోల్డ్ని అట్రాక్ట్ చేయడం దానికి సంబంధించి, ఆ తర్వాత ఈ 2 విషయాలు నన్ను అడిగినవి. ఈ 2 విషయాలు నేను ఈరోజు మార్నింగ్ 10కి లింక్ పంపిస్తాను. అప్పుడు జాయిన్ అవ్వండి. ఎవరు ఫుల్ మూన్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఇంకా లేకపోతే అదే 299 రూపీస్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మార్నింగ్ 10 o'clock లింక్ వాళ్ళకు కూడా వస్తుంది. సో ఈరోజు సాయంత్రం ఎట్లా ఉంటుందంటే మనం 2 hours మెడిటేషన్ చేస్తాం. సో కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే. సో థ్యాంక్ యూ మేడం ప్రభావతి గారు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్న సబ్జెక్టు ఏదైతుందో గుర్తుందా? ఎవరికైనా గుర్తులేదా? గుర్తుందా అండి? ఓకే. సో నిన్న మీరు నేర్చుకున్న దాన్ని ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. సో ప్రతిదీ కూడా సాధ్యమని నమ్మండి. ఎవ్రీథింగ్ పాసిబుల్ టు యూ. ప్రతిదీ కూడా సాధ్యం. సో అది ఎప్పుడు మీరు నమ్ముతారంటే మీ ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మాత్రమే మీరు దాన్ని నమ్ముతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం. సో నిన్నటి వరకు మీకున్న నమ్మకం బయట చూసింది, బయట విన్నది మాత్రమే. నిన్నటి వరకు అంటే ఒక కారు కొనాలి, ఒక 50 లక్షల కారు కొనాలి, లేదా 1.5 కోట్ల కారు కొనాలి. ఇదంతా కూడా నిన్న బయట వరకు చూసింది, మీరు బయట చూసింది. నిన్న నేను ఇచ్చిన 1 crore రూపీస్తో మీలో ఎంతమంది ఒక 70 లక్షల కారు కొన్నారు, 50 లక్షల కారు కొన్నారు? సో దాన్ని మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే మీ యొక్క బ్రెయిన్కి దాన్ని ఆ విషయంలో ప్రభావం చూపించే విధంగా మీరు ఫీల్ అవుతున్నారు. ఎస్ ఆర్ నో? సో అలా మనం మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకోవడానికి నేను మిమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీ యొక్క పాస్ట్లో జరిగిన విషయాలను బట్టే మీ బ్రెయిన్ అనేది స్పందిస్తుందండి. మీ గతంలో జరిగిన మీ అనుభవాలను బట్టే మీ బ్రెయిన్ అనేది స్పందిస్తుంది. ప్రిపేర్డ్గా ఉంటుంది, ఎలా స్పందించాలి అని ప్రిపేర్డ్గా ఉంటుంది. సో కాబట్టి మన బ్రెయిన్ని మనం 100% మనం ట్యూన్ చేయాలి. మనం ఏమనుకుంటామంటే మన బ్రెయిన్ మనల్ని ట్యూన్ చేస్తుంది అనుకుంటాం. ఈ బ్రెయిన్లో ఉన్న పాత్లు అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవి ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఏంటంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ను నడిపిస్తుంది. మనం ఇక్కడ ట్రైన్ అవుతున్న కొద్ది ఏం జరుగుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ను నడిపించడం మొదలవుతుంది. అప్పుడు మనం ప్రతిదాన్ని డిఫరెంట్గా చూస్తాం. రాసుకోండి, నా సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నేను నడిపించబడుతున్నాను అని రాసుకోండి. ఈ నోట్స్ ప్రతిరోజు చదవండి. చూడండి, మీరు లెర్నింగ్ కోసం ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. మీరు నోట్స్ ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నిన్న ఒక మాట చెప్పాను మీకు. లాటరీస్లో డబ్బు గెలిచిన వాళ్ళు త్వరగా ఆ డబ్బును కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్రెయిన్కి ఒకటే తెలుసు, బీదరికంలో బతకడం, పేదరికంలో ఉండడం, డబ్బును ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోవడం వల్ల వాళ్ళ యొక్క కాన్షియస్ మైండ్ లాగేస్తుంది అటువైపే. అందుకే 5 కోట్లు 10 కోట్లు వాళ్ళకు ఒకే రోజు లాటరీలో వచ్చినా, లేదంటే ఒకే రోజు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి దాంట్లో గెలుచుకున్నా, లేదా రోడ్డు మీద వాళ్ళకి దొరికినా దాన్ని ఎలా డూప్లికేట్ చేయాలో ఆ బ్రెయిన్కి అర్థం కాక ఒక ఇరుకులో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ మనీని కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అక్కడికి లాగేస్తుంది. ఆ యథాస్థితికి అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఆ స్థితికి వెళ్ళేదాకా ఆ మైండ్ పోరాటం చేస్తూనే ఉంటుంది అతనితో. దానికి కావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. 5 కోట్లు రాగానే 50 మంది చుట్టాలు వస్తారు. నాకు ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది. ఫస్ట్ ఒకటి ₹1,00,000 అడుగుతాడు. లక్షే కదా, అలా 50 మంది వచ్చేసరికి 5 కోట్లు కాస్త అయిపోతుంది. సో అంటే మనీని ఎలా చేయాలో బ్రెయిన్కి ఇవ్వకపోవడం వల్ల బ్రెయిన్ ముందు ఫిక్స్ అయి ఉన్న దానికోసమే పనిచేస్తుంది. ఈ లాజిక్ తెలుసుకోవాలి. అందుకే నేను మీకు ఎందుకు ఆ ₹1,00,00,000 ఇచ్చి రాయమన్నానంటే మీ బ్రెయిన్ ముందే ఫిక్స్ అవుద్ది. మీకు ఈ నా క్లాసెస్ అటెండ్ అవుతూ వెళ్తున్న కొద్దీ ఏదో ఒక రోజు, మొన్న ఎవరో మేడం అన్నారు, సార్ నాకు ఎప్పటికీ డబ్బు దొరుకుతాయని. సడన్గా ₹1,00,00,000 బ్యాగ్ దొరికింది అనుకోండి మేడంకి,
సో ఎప్పుడైతే నేను చెప్పిన మైండ్ టెక్నిక్ను మీరు రాస్తూ వెళ్తారో ఆ ₹1,00,00,000 ఎలా డూప్లికేట్ చేయాలో ఈజీగా అర్థమైపోతుంది మేడంకి. టెన్షన్ ఉండదు ఆ ₹1,00,00,000 దొరికినందుకు. ఆ 1,00,00,000ని 10,00,00,000 ఎలా చేయాలనేది ఇమ్మీడియట్‌గా తన మైండ్‌లో ముందే ఫిక్స్ అయి ఉంది కాబట్టి. సో నేను ఎగ్జాంపుల్‌తో కూడా చెప్తాను చూడండి మీకు. సో మీరెప్పుడు కూడా మీ గుండె నిండా ఎప్పుడు మీకు కావాల్సిన డ్రీమ్స్‌ను మీరు వాటిని కోరుకుంటూనే ఉండాలండి. అనుమానం అనేదొద్దు. మీకెంత పెద్ద డ్రీమ్ ఉన్నా సరే, మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఇప్పుడు 0.01 పైసే ఉంది. కానీ మీ డ్రీమ్‌ని మీరు 100% విజువలైజ్ చేయండి. 100% రాయండి. బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఏమీ లేదు. కానీ మీ మైండ్‌లో ఒక 100,00,00,000 బిజినెస్ నడుస్తుంది. దానిని మీరు 100% బిలీవ్ చేయండి. అది జరిగి తీరుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు కావాల్సింది, మీకు ఉండాల్సింది ఏంటి అంటే, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అంటే విశ్వాసం. ఏముండాలి? విశ్వాసం. రాయండి. విశ్వాసం అని రాయండి. బిలీవ్‌నెస్. విశ్వాసం అంటే బిలీవ్‌నెస్. మీ యొక్క మైండ్‌ని, మీ యొక్క మనసుని మీరు దేనితో అయితే నింపుతారో ఆ విషయంలో మాత్రమే విశ్వాసం కలిగి ఉంటుంది. ఇవన్నీ జరగవు, ఇవంతా కాలక్షేపానికి టైం పాస్‌కి చెప్పే మాటలు అనుకుంటే మీకు అలానే జరుగుతుంది. డబ్బు కోట్ల రూపాయలు వస్తుందా? ఇది నిజమా? అనుకున్న వ్యక్తికి కోట్ల రూపాయలు రావు. వేలల్లోనే ఉద్యోగం చేస్తాడు. కానీ కోట్ల రూపాయలు సంపాదించాలనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే వేల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ గురించి పేపర్‌లో మాత్రమే చూస్తాం. వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంత ఉన్నారంటే 0.01% మాత్రమే ఉన్నారు. షార్ట్ టైమ్‌లో కోట్లు సంపాదించిన వాళ్ళు. నేను మొన్న చెప్పాను జెప్టో ఫౌండర్స్. మీ డ్రీమ్స్‌ని ఏం చేయాలి అంటే మనస్ఫూర్తిగా మీరు హృదయపూర్వకంగా మీరు ఆలోచించండి. నమ్మండి. జెప్టో ఫౌండర్స్ 18 ఇయర్స్‌కే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఆయనకు 21 ఇయర్స్ వచ్చే నాటికి 7,000 క్రోర్స్ రూపీస్ టర్నోవర్ చేసే కంపెనీని స్థాపించాడు. ఇంతకు మించిన సక్సెస్ ఏముంటుంది? జస్ట్ ఇన్ 3 ఇయర్స్‌లో 7,000 కోట్ల రూపాయల కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడంటే ఆయన నమ్మాడు కాబట్టి, తన డ్రీమ్‌ని ఫాలో అయ్యాడు కాబట్టి, ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యాడు కాబట్టి 7,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలలో సంపాదించాడు. భారతదేశంలో యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్, భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని ప్రభావితం చేసినటువంటి యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు జెప్టో ఫౌండర్స్‌కి వచ్చింది. మీరు గూగుల్ చేయండి. న్యూస్ పేపర్‌లో వచ్చింది అది. 100 కోట్ల మంది ఉన్న ప్రజలలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంత వ్యక్తిగా అతను ఎదిగాడంటే ఏంటి రీజన్? బిహైండ్ నాలాంటి ఒక మెంటర్ ఉన్నాడు. అతను చెప్పేది అతను ఫాలో అయ్యాడు కాబట్టి అది పాసిబుల్ అయింది. ఇక కొంతమంది ఏం చేస్తారు? అది నాట్ పాసిబుల్, అది కాదు, కోట్ల రూపాయలు సంపాదించలేము అనుకున్న వ్యక్తి అలానే ఉంటాడు. మీ మెదడు నమ్మిందే నిజం చేసి చూపిస్తదండి. మీ బ్రెయిన్ ఏదైతే నమ్ముతుందో దాన్ని నిజం చేసి చూపిస్తది. అందుకే మీ బ్రెయిన్‌కి ట్రైనింగ్ ఇవ్వండి. వినడం ఇంపార్టెంట్ కాదు. క్లాస్‌కు అటెండ్ అయ్యి వినడం ఇంపార్టెంట్ కాదు. మీ బ్రెయిన్‌కి ట్రైనింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఈ క్లాస్‌కు వచ్చే ముందు మీరు ఆ ₹1,00,00,000ను 2,00,00,000, 5,00,00,000, 10,00,00,000 చేస్తూ దానిని క్లియర్‌గా మీరు రాయండి. ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? మీ ఇష్టమైంది కొనండి. అలా మీ బ్రెయిన్‌ను నమ్మించండి. ఒకరోజు మీ దగ్గరికి అంత డబ్బొస్తుంది. దాన్ని ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సక్సెస్ మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. బిలీవ్ చేయండి ఫస్ట్. మీరు అనుకున్న దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. ఇతరులు ఏమనుకుంటారనేది అసలు సమస్యే కాదు. ఆ నలుగురు గురించి ఎట్టి పరిస్థితిలో ఎప్పుడూ ఆలోచించకండి. ఆ నలుగురు అని ఒక జోక్ వస్తది సోషల్ మీడియాలో. ఎంతమందికి గుర్తుంది? మా మమ్మీ ఆ నలుగురు అని తిట్టింది చిన్నప్పుడు. స్కూల్‌కెళ్ళాను. ఆ నలుగురు ఎవరో తెలియదు అంటాడు. పెళ్లి చేసుకోరా, నలుగురు ఏమనుకుంటారో అని అంటది. ఆ నలుగురి కోసం పెళ్లి చేసుకున్నానంటాడు. అలా ఇప్పటికి ఆ నలుగురు ఎవరో తెలియదంటాడు. ఆ తెలియని వాళ్ళ కోసం మీరేం ఆలోచించకండి. మీకు మీ కుటుంబం తెలుసు, మీరు తెలుసు. కాబట్టి మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని బలంగా కోరుకోనండి. సో, ఇక్కడేంటంటే ప్రపంచంలో మనిషి అనే వ్యక్తి ఇంకో మనిషితో కలిసి బ్రతికే ప్రపంచం ఇది. మీరు చూస్తే ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అయినా సరే మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మిమ్మల్ని నమ్మే ఒక పర్సన్ ఉండడం అనేది చాలా అదృష్టం అండి. ఇప్పుడు మనం చూస్తే ఒక వ్యక్తి దగ్గర ఐడియా ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర
అమౌంట్ ఉంటుంది. సో మీరు ఏ బిజినెస్ చూసినా ఇద్దరు వ్యక్తుల యొక్క నమ్మకాన్ని బట్టి ఒక బిజినెస్ చాలా బిల్డ్ అవుతుంది. జెప్టో కూడా ఇద్దరు స్నేహితుల యొక్క బిజినెస్. మీకు తెలుసో లేదో జెప్టో 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేశారండి. 1 లాక్ రూపీస్తో స్టార్ట్ చేశారు. 3 ఇయర్స్లో 7,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి వెళ్ళింది. మీరు చెప్పండి, అదే 1 లక్ష రూపాయలు మన దగ్గర ఉంటే ఒక యాపిల్ ఫోను బ్రాండ్ చూపించుకోవాలి. అదే బిలియనీర్ మైండ్ సెట్. అవసరం ఉంటే కొనండి. మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి, దాంతో పని ఉంది. అదే 1 లక్ష రూపాయలతోటి వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు సంపాదించారు వితిన్ 3 ఇయర్స్లో. మీరు చూస్తే యాపిల్ ఫౌండర్, అతని యొక్క డ్రెస్ ఎప్పుడు చూసినా సింపుల్గా ఉంటుంది. ఫేస్బుక్ ఫౌండర్ 75 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ప్రతి సంవత్సరం. ఆయన డ్రెస్సింగ్ చూడండి ఎలా ఉంటుందో, బ్లూ టీ షర్ట్, సింపుల్గా ఉంటాడు. వేర్ ఇస్ బ్రాండ్? డబ్బును వృధాగా ఖర్చు చేయడంలో లేదు బిలియనీర్ మైండ్ సెట్, అవసరాన్ని వరకే. సో అట్లా మనం వెళ్ళాలి. సో అంటే మిమ్మల్ని నమ్మేవారు ఒకరు ఉంటే మీరు అదృష్టవంతులు. మీ డ్రీమ్ని నమ్మేవాళ్ళు ఒకరు ఉండాలి. సో రాసుకోండి, ఎవరు మిమ్మల్ని నమ్మే స్నేహితులు ఎవరున్నారు? ఒక్కరున్నారా? రాయండి, అతని పేరు రాయండి. ఉన్నారని టైప్ ఇన్ చాట్ బాక్స్. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరా? అయ్యో పాప. మీ డ్రీమ్ని చెప్తే నమ్మేవాళ్ళు, నవ్వేవాళ్ళు కాదు, నమ్మేవాళ్ళు. సో ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, సూపర్. అలాంటి సపోర్ట్ ఉంటే మీరు అదృష్టవంతులు. సో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు గోల్డెన్ వాయిస్ అనే ఒక బుక్ రాశాడు. సో అతని జీవితంలో జరిగిన స్టోరీ నేను మన అరుణ్ గిక్స్ ఛానల్లో కూడా ఉంది, నేను చెప్తాను చూడండి. సో ఆయన ఆ వీడియో నాకు దొరకట్లేదు, మార్నింగ్ నుండి అదే చూస్తున్నాను, నా ఛానల్లో ఉంది, షార్ట్ వీడియో దొరికింది, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ప్రతి మనిషి ఎదగడానికి కావాల్సిన సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయాన్ని మనం సరిగ్గా గుర్తించగలగాలి. సమయాన్ని గుర్తించడంలోనే మన యొక్క వీడియో ప్లే అవుతుందండి. మనం వాల్యూ ఇవ్వాలి. ప్రతి మనిషి కూడా సక్సెస్ అవ్వగలుగుతాడు, బట్ పేషెన్సీ, కన్సిస్టెన్సీ అనేది మనకు ఖచ్చితంగా ఉన్నట్లయితే సరి అయిన సమయం మనకు వస్తుంది. ఒక సక్సెస్ఫుల్ స్టోరీని నేను మీకు చెప్తూ, మనం సక్సెస్ అవ్వాలి అంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికాలోని కొలంబస్ నగరంలో రోడ్డు పక్కన ఒక పెద్ద ఆయన కార్డ్బోర్డ్ పై ఏదో రాసి పట్టుకున్నాడు. మాసిన తల, దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులు, వచ్చిపోయే వాళ్ళను చేతనైనా సాయం చేయమని వేడుకుంటున్నాడు. అలా ఇల్లు వాకిలి లేని వాళ్ళు ఎందరో అమెరికాలో ఉంటారు. వారందరి లాంటి వ్యక్తి కాదు అతడు. ఎవరు అంటే అతని పేరే టెడ్ విలియమ్స్. ఆయన 3 ఏళ్లు సైన్యంలో పనిచేసి ఆ తర్వాత రేడియో జాకీగా పనిచేశాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి జీతం, భార్య పిల్లలు, సంసారం సాఫీగా సాగుతుంది. అలాంటి సమయంలో మద్యం, డ్రగ్స్ కు అలవాటు పడి ఉద్యోగం కోల్పోయాడు. దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకి వెళ్ళాడు. భార్య పిల్లలు కూడా ఆయన వదిలేసి వెళ్లిపోయారు. ఆయన ఒంటరిగా రోడ్డు పైన పడ్డాడు. తనకు భగవంతుడిచ్చిన గోల్డెన్ వాయిస్ ఉందని, గతంలో రేడియోలో పనిచేశానని, ఎవరైనా సాయం చేయాలని బోర్డు పట్టుకొని అడుక్కునే పరిస్థితిలోకి వచ్చాడు. ఎవరైనా దయతలిచి ఇచ్చిన దాంతో ఆయన బ్రతుకుతున్నాడు. అలా దాదాపుగా సుమారు 17 సంవత్సరాలు గడిచిపోయాయి. 2011లో ఆయన యొక్క జీవితం ఒక మలుపు తిరిగింది. కొలంబస్ డిస్పాచ్ దినపత్రిక జర్నలిస్ట్ ఆయన్ని గమనించి కార్డ్బోర్డ్ పై రాసిన మాటలు ఆసక్తికరంగా అనిపించి కారు ఆపి మాట కలిపాడు. రేడియో అనౌన్స్మెంట్ లో చెప్పిన కొన్ని డైలాగులు చెప్పమని కోరాడు. విలియమ్స్ చెప్పిన డైలాగులతో వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. There are often homeless people asking for change at freeway exit ramps. But recently, there's been this guy with an interesting sign at I-71 and Hudson Street. His handwritten sign says he has the God-given gift of a great voice. Hey, I'm going to make you work for your dollar. Say something with that great radio voice. When you're listening to nothing but the best of oldies, you're listening to Magic 98.9. Thank you so much. God bless you. అంతే.
ఆ వీడియో వైరల్ అయిపోయింది. రాత్రి టెడ్ విలియమ్స్ దశ తిరిగిపోయింది. పెద్ద పెద్ద టీవీ స్టూడియోలు, చివరికి హాలీవుడ్ ప్రముఖులు సైతం టెడ్ విలియమ్స్ ను కలిసేందుకు వరుస కట్టారు. కాంట్రాక్ట్లు, అసైన్మెంట్లు వెతుక్కుంటూ వచ్చాయి. అనతి కాలంలోనే టెడ్ ధనవంతుడయ్యాడు. బంగ్లా, కారు, పేరు ప్రఖ్యాతలు సొంతమయ్యాయి. ఇప్పుడు మీరు గూగుల్లో ది మ్యాన్ విత్ ద గోల్డెన్ వాయిస్ అని సెర్చ్ చేస్తే విలియమ్స్ పేరే వస్తుంది. తన జీవిత అనుభవాలతో ఏ గోల్డెన్ వాయిస్ పేరుతో ఒక పుస్తకం కూడా ఆయన రాశాడు. సో పలు ప్రముఖ టీవీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. నిలువ నీడలేని పేదలకు ఇప్పుడు తాను సహాయం చేయగలుగుతున్నాడు. చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరి జీవితంలో రెండో అవకాశం వస్తుంది. సరైన సమయం కోసం వేచి చూడటం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో. సో ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వండి. సో నేను చెప్పే సబ్జెక్టు మీరు ఫాలో అయితే చూడండి, మిమ్మల్ని నమ్మే ఒక ఫ్రెండ్ ఉండాలి అన్నాను. సో అతనికి ఎప్పుడు కూడా ఒక మనిషిని మీరు ఎప్పుడు కానీ ఒక మనిషి యొక్క పరిస్థితిని బట్టి అతన్ని మంచివాడా చెడ్డవాడా అని మీరు డిసైడ్ అవ్వకండి. సో చూడండి, ఆయన సైన్యంలో పనిచేశాడు, ఫ్యామిలీ ఉంది, తర్వాత డ్రగ్స్కి అలవాటు అయ్యాడు, దొంగగా మారాడు, దొంగతనాలు మొదలు పెట్టాడు, చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. అతని హిస్టరీ చాలా ఉంటుంది. ఆ వీడియో నా ఛానల్లో ఉంది, దొరకట్లేదు, కానీ ఆ షార్ట్ వీడియో దొరికింది. సో చాలాసార్లు దొరుకుతాడు దొంగతనం చేసి. సో అతని పట్ల మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? వీడు ఒక దొంగ, వీడిని జీవితంలో బాగుపడాడు, తాగుబోతు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకున్న ఆ గోల్డెన్ వాయిస్ అనేది ఉంది. ఈ గోల్డెన్ వాయిస్ అనేది ఉంది అని ఎలా తెలిసింది? ఒక పేపర్ మీద రాసి హైవే రోడ్డు మీద పట్టుకొని నిలబడ్డాడు ఇట్లా. అట్లా ఒక్కరోజు 2 రోజులు కాదండి, 15 సంవత్సరాలు. అతను కంప్లీట్ హిస్టరీ చూస్తే 15 ఇయర్స్. ఎన్ని రోజులు సార్ మంజునాథ్ సార్? ఎన్ని రోజులు? 15 సంవత్సరాలు నిలబడ్డాడండి. 15 సంవత్సరాలు. అది కూడా ఎందుకోసం తెలుసా? ఒక పర్పస్. ఎవరైనా డబ్బులు ఇస్తే తాగడానికి. సో ఇక్కడ మీరు ఈ ఫార్ములాలో మీరు ఈ వీడియోలో మీరు ఏం అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, కానీ నేను ఆ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్, మీరు ఇప్పుడు రాసే ఆ కోట్ల రూపాయల ఖర్చుని, సంపాదన, ఇదంతా కూడా మీరు భగవంతునికి చూపిస్తున్న అతడు చూపించేటువంటి కార్డు. సో ఆయన ఎక్కడి వరకు ఆలోచించాడు? ప్రజెంట్లోనే ఇప్పుడు మందు తాగడానికి డబ్బులు కావాలి. ఇలా 15 సంవత్సరాలు ఆయన రోడ్డు మీద నిలబడితే ఒక జర్నలిస్ట్ వచ్చాడు, అనుకోకుండా వీడియో తీశాడు. అతనికి కూడా తెలియదు ఆ వీడియో అంత వైరల్ అవుతుందని. సో మిమ్మల్ని నమ్మే ఫ్రెండ్ ఆ జర్నలిస్ట్ లాంటి వ్యక్తి, మీ హస్బెండ్ అయినా మీ ఫ్రెండ్ అయినా ఒకటి. మీకు ఎవరు ఫ్రెండ్ లేకపోతే మిమ్మల్ని నమ్మే మొదటి ఫ్రెండ్ నేనే. మీ డ్రీమ్ని నమ్మే మొదటి ఫ్రెండ్ నేనే. మీ డ్రీమ్ని నాతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. సో అట్లా అతని వాయిస్ ఉందని అతన్ని మాత్రమే చెప్పాడు. అందుకే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, ఒక యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేయండి అని చెప్పేదే అందుకు. మీకు తెలిసిందే పోస్ట్ చేయండి. రీసెంట్గా ఎప్పుడైనా ఫోన్ ఓపెన్ చేస్తే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు, బ్యాక్గ్రౌండ్లో హస్బెండ్ ఏం చేస్తాడు? నోటితో మ్యూజిక్ ప్లే చేస్తాడు. వైఫ్ ఏం చేస్తుంది? సాంగ్ పాడుతుంది. వాళ్ళకి ఒక అతను యూఎస్ఏ నుండి నైట్ లైవ్లో పెడతారంట. వాళ్ళు యూఎస్ఏ నుండి డైలీ సమ్ అమౌంట్ పంపిస్తాడంట. $10, $9. మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందండి? 10,000, 11,000. వాళ్ళకి 1 మంత్ వచ్చేసరికి $9 అంటే ఆల్మోస్ట్ ₹1000 అలా ఉంటుంది కదా. ఒకరోజు 13,000 పంపించాడంట నైట్ టైంలో. సో అంటే మీరు అలా చేయమని కాదు, మీకున్న టాలెంట్ని ఏదో పోస్ట్ చేయండి, ఏదైనా సరే. సో అట్లా తను బయటకు వచ్చిన తర్వాత, ఆ వాయిస్ వైరల్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా తన లైఫ్ మారిపోయింది. 15 సంవత్సరాలు రోడ్డు మీద ఉన్న ఆయన 1 ఇయర్లో సెలబ్రిటీ అయ్యిండు. మీరు ఇప్పటికే ఆయన రాసిన బుక్స్ ఆయన చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఒక దొంగ, ఒక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఈరోజు తన సంపాదనలో 70% బీదలకే ఖర్చు చేస్తున్నాడు. సో ఈ మార్పు అనేది వచ్చిందా రాలేదా? సో జీవితంలో రియల్ స్టోరీ కదా ఇది. సో అలాంటి మార్పే మీ జీవితంలో రావాలని వస్తుంది. షార్ట్ పీరియడ్లోనే వస్తుంది, నమ్మండి, బిలీవ్ చేయండి. 2026 ఎండింగ్ కల్లా 100 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఉంటాయి. ఇది నేను చెప్పేది మీరు ఫాలో అయినప్పుడు. సో మీ డ్రీమ్స్ను 100% షేర్ చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళే నమ్మితే 100% వాళ్ళతో షేర్ చేయండి, లేదా నాతో షేర్ చేసుకోనండి. సో ఎందుకంటే కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని సంపాదించాలంటే మన డ్రీమ్ గురించి మనతో డిస్కస్ చేసే వాళ్ళు ఉండాలి. రాయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటే
మనం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని సంపాదించాలి అనుకుంటే మొదట మన డ్రీమ్ని నమ్మే స్నేహితుడు మనకు ఉండాలి. మీ ఇంట్లో పెద్ద అద్దం ఉందా? అద్దం, నిలువుట అద్దం, మిర్రర్ ఉంది కదా. సో ఇది అందరికీ తెలిసిందే. నేను మొదటి రోజు చెప్పినట్టు మనకు అన్నీ తెలుసు, బట్ కాకపోతే చెయ్యం. సో అద్దం ముందు నిలబడండి, మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మిమ్మల్ని మీరే. చాలా సినిమాలలో లవ్ బర్డ్స్ మాత్రమే అలా చేస్తారు. ఇక్కడ మీ ఎదురుగా ఉన్నది మీరే, ప్రియుడో ప్రియురాలో మీరే. మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి తీక్షణంగా చూడండి. సో అలా చూస్తూ మీ డ్రీమ్ని మీతోనే చెప్పుకోండి. మీ ఎదురుగా అద్దంలో ఉన్నవాడు నమ్మకపోతే వాడి నెత్తి మీద ఒకటేయండి మీరు చెప్పే డ్రీమ్ని. ఇది ఇది ఫాలో అవ్వండి రోజు. మీ ఆత్మస్థైర్యం ఎంతగా పెరుగుతుందో చూడండి. ఖచ్చితంగా చేయండి ఇది. ఎస్ సార్, నా ఫ్రీ టైం అంటే నేను చెప్పాను కదా, మనీని టైంలో కొలుస్తాం. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను మీకు అది. ఇప్పుడు మీరు అద్దంలో చూస్తే ఏం చెప్పాలో చెప్తాను, రాసుకోండి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ మిమ్మల్ని మీరు నమ్మకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. నమ్ముతారా? మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్, మీరు ఏదైతే ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్ని మెన్షన్ చేయండి. నా ఫీల్డ్లో నేనే అత్యంత తెలివిగల వాడిని. నీకు బుద్ధి లేదురా, నీకు తెలివి లేదురా, మనం చిన్నప్పుడు తిన్న తిట్లు అవి మనల్ని క్యారీ చేస్తూ ఉంటాయి. నా ఫీల్డ్లో నేనే అత్యంత తెలివిగలవాడిని. అద్దంలో మిమ్మల్ని మీరు తీక్షణంగా మీ కళ్ళలోకి చూస్తూ, స్ట్రైట్గా చూస్తూ మీరు చెప్పే మాటలు, మీ ఫీల్డ్ ఏంటో అక్కడ మెన్షన్ చేసుకోండి. యాజ్ టీజ్ చెప్పకండి, మీ ఫీల్డ్ ఏంటో మెన్షన్ చేసుకోండి. నా ఫీల్డ్లో నేనే అత్యంత తెలివిగలవాడిని. నేను దేన్నైనా సాధించగలనని డిసైడ్ అయ్యాను. నేను డిసైడ్ అయిపోయాను. ఒక్కసారి నా మాట నేను వింటే, ఏమంటారు పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నేను ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా. నేను దేన్నైనా సాధించగలనని డిసైడ్ అయ్యాను. రాసారా? నేను దేన్నైనా సాధించగలనని డిసైడ్ అయ్యాను. ప్రతి విషయాన్ని రండి, నెక్స్ట్ పాయింట్. ప్రతి విషయాన్ని స్టడీ చేసి, అంటే సక్సెస్ అనేది ఎట్లా వస్తుంది? మీరు డిసైడ్ అయితే అయిపోదు. పోక్రీ మూవీలో కూడా నా మాట నేనే వినను అనే పర్సన్కి ఫైటింగ్ వచ్చు, గన్ షూటింగ్ వచ్చు, బిహైండ్ వెనకాల ఆయన పోలీస్ ట్రైనింగ్, ఐపీఎస్. అందుకే ఆ డైలాగ్ అన్నాడు. మీరు ఆ డైలాగ్ను ఫుల్ఫిల్ చేయాలంటే మీరు ఏ ఫీల్డ్లో అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని స్టడీ చేయాలి, అధ్యయనం చేసి. మీకు మీరు చెప్పుకోండి, ప్రతి విషయాన్ని స్టడీ చేసి, ప్రాక్టీస్ చేసి. మీరు ఆ 1 crore రూపీస్ది ప్రాక్టీసే డైలీ చేసేది, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి విషయాన్ని స్టడీ చేసి, ప్రాక్టీస్ చేసి, ఇతరుల కన్నా ఎక్కువగా నేను చేసి తీరుతాను. ఇతరుల కన్నా ఎక్కువగా నేను చేసి తీరుతాను. ఇలాంటి యొక్క స్పోర్టివ్నెస్ ఉన్నటువంటి పోటీ మనకు ఉండాలి ఎప్పటికీ. రాసుకున్నారు కదా? మళ్ళీ చెప్పమంటారా? ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇది నాతో సాధ్యమవుతుంది, నాతోనే సాధ్యమవుతుంది. ఇలాంటి పదాలు పలికినప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది మీకు. ఇది నాతో సాధ్యమవుతుంది, నాతోనే సాధ్యమవుతుంది. నాకు కావాలి అని ఎలాగైతే మనం ఫాదర్ ఎంబటి మనం చిన్నప్పుడు వెంటబడ్డామో, సో అట్లా ఇది నాతో సాధ్యమవుతుంది, నాతోనే సాధ్యమవుతుంది. సో ఇప్పుడు మీరు ఏది అనుకుంటే జరుగుద్ది. ఇది ప్రతిరోజు చెప్పండి అద్దం ముందు. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఏం నమ్మాలో మీరు డిసైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తారా? మీరు దేన్ని నమ్మాలో?
అంటే మీరు నమ్మాల్సింది మొట్టమొదటిగా మిమ్మల్ని మీరే నమ్మాలి. గోల్డెన్ వాయిస్ మ్యాన్ స్టోరీ చూశారు కదా, ఆయనకు వాయిస్ గోల్డెన్ వాయిస్ అని తెలుసు. అంటే చిన్న చిన్న ప్రయత్నాలు 1% మూవ్ అని చెప్పాను కదా నేను, 1% మూవ్. అది వీడియో ఉంది చూడండి సార్, యూట్యూబ్లో పోస్ట్ చేశాను, గ్రూప్లో కూడా ఉంది. అరుణ్ గీక్స్ ఛానల్ యూట్యూబ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఉంది, చెక్ చేయండి. సో ఈ గొంతు బాగుంటుంది, అందరికంటే స్పెషల్ టాలెంట్ అని ఆయనకు తెలుసు. దానిని జస్ట్ ఆ రోజు వరకు మాత్రమే ఉపయోగించుకున్నాడు. అలా 15 సంవత్సరాలు రిపీటెడ్గా తను రోడ్ల మీద అలా వచ్చిపోయే వాళ్ళని కార్లాపి తీసుకోవడం ద్వారా లైఫ్ మారింది. తన టాలెంట్ని అలా ఉపయోగించుకున్నాడు. మీరు ఇంకా 15 సంవత్సరాలు వెయిట్ చేస్తాం సార్ అదే అనుకుంటే మీ ఇష్టం, లేదు షార్ట్ పీరియడ్లో రావాలనుకుంటే మనకి ఇది అవసరం. ఓకేనా? మీరు చూస్తే చాలామంది ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా, కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క కెరియర్ని స్పోర్ట్స్ కోసం స్టార్ట్ చేసి వాళ్ళ కెరియర్ని, జీవనోపాధిని వేరే రంగంలో సక్సెస్ అయి చూపిస్తారు. మనం వింటాం డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని, వింటామా ఇంటర్వ్యూస్లలో? ప్రతి ఒక్క యాక్టర్ నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని. అంటే మీరు ఏదో ఒక రంగంలో మీ యొక్క 100% మీరు పెడితే ఏదో ఒక రంగంలో మీరు సక్సెస్ అవుతారు. అందుకనే మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్ ఏదైనా స్టార్ట్ చేయండి వెంటనే. నా వల్ల కాదు, నేను క్రియేట్ చేయలేను అనే పదాన్ని ఇప్పుడే డిలీట్ చేసేయండి. ఒకసారి అనండి, నా వల్ల కాదు అనేదాన్ని నేను తీసేస్తున్నా, నేను మాత్రమే చేయగలుగుతాను, నాతోనే సాధ్యం అవుతుంది అనండి. నేను మాత్రమే చేయగలను, నాతోనే సాధ్యమవుతుంది, ఇంకెవ్వరు లేరు, మీతోనే సాధ్యమవుతుంది. గట్టిగా చెప్పండి, నిద్రలో ఉన్న వాళ్ళు లేచి కూర్చోవాళ్ళ ఇంట్లో, అట్లా చెప్పాలి. సో అలా. సో ఇక్కడ మీ దగ్గరికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం రాగానే అతను ఏం చెప్తాడంటే, పాపం సార్ ఇగో ఇట్లా నాదొక ప్లాన్ ఉంది సార్, సో ఈ ప్లాన్ మీరు చేయండి, చేస్తే మీకు ఒక 1 yearలో 1 crore సంపాదించే ఆపర్చునిటీ ఉంది, నెలకు 10 లక్షలు 20 లక్షలు వస్తాయి సార్ అని చెప్తాడు ఒక అతను. టైం తీసుకొని, కార్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి. అప్పుడు మీరేమంటారు? కరెక్టేనండి, అది అయితే బాగానే ఉండు, అది నా వల్ల అవుతుందో కాదో, ఇలాంటి మాటలు అంటాము, వింటాము. ఏ సార్ నో? సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ నాతో అవుద్ది, నాతో మాత్రమే అవుద్ది అన్నప్పుడు పాజిటివ్, అయ్యో అయితే బాగుండు అన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ లో లెవెల్లోకి వెళ్ళిపోతుంది మన యొక్క థింకింగ్నెస్ అనేది. సో అట్లా మీరు ఎప్పుడు చేయకండి. మీరు ఏదైనా నమ్మి తీరాలి. మీ మైండ్ ఎప్పుడు కూడా చైల్డ్ బ్రెయిన్ లాగా ఉండాలి. రాసుకోండి, చైల్డ్ బ్రెయిన్ లాగా ఉండాలి. మీ మైండ్ ఎప్పుడు కూడా చైల్డ్ బ్రెయిన్ లాగా ఉండాలి. పసిపిల్లల యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుంది? బైబిల్లో జీసస్ ఒక మాట అంటాడు, ఏమనంటే పసిపిల్లల లాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అంటాడు. దాని అర్థం ఏంటి అంటే, వాళ్ళకి ఏం కావాలో బలంగా అనుమానం లేకుండా అడుగుతారు. ఫాదర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, డాడీ జేబులో డబ్బులు ఉన్నాయా లేవా, ఇదేది కాదు, డాడీ నాకు అది కావాలి. నేచర్ని కూడా అలానే అడగాలి మనం. సో మన బ్రెయిన్ అనేది చైల్డ్ బ్రెయిన్ లాగా ఉండాలి. సో కొన్నిటికి అర్థాలు తెలియదు, రియల్ మీనింగ్స్ మనం తెలుసుకోవాలి. మీ మెదడు ఎందుకోసం సృష్టించబడ్డదంటే, మీకు రాబోయే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించే శక్తి ఉంది దానికి. రాయండి, నా బ్రెయిన్కి రాబోయే ఎంత పెద్ద సమస్యనైనా, ప్రాబ్లంనైనా సాల్వ్ చేసే ఎనర్జీ ఉంది, శక్తి ఉంది. మీకు ఎలా వీలైతే అలా రాసుకోండి, అర్థం అవ్వాలి మీకు. అఫర్మేషన్స్, మెడిటేషన్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాయాలని ఏం లేదు, మీకు ఎట్లా ఈజీగా అర్థమవుతే అలా రాసుకోండి. అదేంటి, మీ బ్రెయిన్ నమ్మాలి అంతే. పసిపిల్లల్ని చూస్తే వాళ్ళు ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా చేరుకోవడానికి ట్రై చేస్తారండి. నడవడం రాదు వాళ్ళకి, అమ్మ చేతిలోనే పెరుగుతారు, కానీ నడిచి చూపిస్తాడా లేదా? సో అట్లా మనం ఎదగాలి, 100% ఎదగాలి. నా వల్ల కాదు అనే పదం మీకు తెలియద్దు, అలా ఉండాలి మీరు. నా వల్ల కాదు అనే మాటే రావద్దు. సో అలా ఎందుకు అయిపోయామంటే, మన టీచర్స్, మన పేరెంట్స్ చెప్పిన కొన్ని పదాల వల్ల మనం అలా అయిపోయాం. మీతో కాదు, మీరు చేయలేరు అనే వైపు వెళ్ళిపోయాం అన్నమాట. హనుమంతుడు తన శక్తిని మర్చిపోయాడు. పేరెంట్స్ ఎలా చేస్తారో చూడండి. మీ అందరికీ హనుమంతుడు తెలుసా, పరిచయం ఉందా? ఎస్ సార్ నో? ఎస్. నిన్న ఆయన ఎంతమంది కలిశారు? మంగళవారం రోజు ఎంతమంది వెళ్ళి కలిశారు? ఎవరైనా?
నిన్న అవైలబుల్లో ఉంటాడండి. అందరికి స్లాట్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు నిన్న అందరికి. సో ఆయన చిన్నప్పుడు ఆకలి వేసి అతని యొక్క శక్తిని బట్టి సూర్యుడినే మింగేస్తాడు. అది ఫ్రూట్ అనుకొని తింటాడు. తెలుసు కదా ఇదే మీ అందరికీ. తర్వాత అతన్ని భయపెట్టించి బెదిరించి మన పేరెంట్స్ గారు, అరే నీతోటి కాదురా బాబు, నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, నీకు కాదు, నువ్వు చెయ్యకు, అది చేయకు. అది తల్లిదండ్రుల భయం ఏమవుతామో అని. అది మన యొక్క మైండ్లో ఫీడ్ అయిపోయి, పాపం ఆ హనుమంతుడు కూడా ఫీడ్ అయిపోయి ఆ లంకకి వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళని అందులో అడుగుపెట్టి దాటే శక్తి కూడా ఆయన లేదని ఫీల్ అవుతా ఉంటాడు. అప్పుడు జాంబవంతుడు వచ్చి, అరే నాయన, నువ్వు చిన్నప్పుడే ఇట్లాంటి పని చేసినావు, అది నీ లోపల ఎనర్జీ ఉంది అని చెప్పి అతనికి ఆ ఎనర్జీని గుర్తు చేస్తే వెళ్ళి లంకను ఆ సముద్రాలు దాటి లంకలో ఒక ఆట ఆడుకొని వస్తాడు. సో మన మైండ్ కూడా అలా ట్రైన్ అయింది. మనల్ని తట్టి లేపే ఒక జాంబవంతుడు కావాలి మీ జీవితంలో. ఆ జాంబవంతుడే మీ డ్రీమ్ను నమ్మే మీ ఫ్రెండు, మీ హస్బెండు, మీ మెంటరు. అలాంటి జాంబవంతుడిని నేను. జాంబవంతుడు ఫ్లై చేశాడా చెప్పండి? జాంబవంతుడు ఫ్లై చేశాడా? జాంబవంతుడు వెళ్ళాడా? లేదు కదా. మెంటర్ చెప్తాడు, దాన్ని చేయాలి, నమ్మాలి. సో అలా. సో ఇది మీ వల్ల అవుతుందని 100% మీరు బిలీవ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. సో నేను మొన్న ఒక అనౌన్స్ చేశాను ఏంటంటే, ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసే 1%లో మీరు ఉంటారా అని. చాలామంది ఉంటామన్నారు. ఇప్పుడు చెప్తారు అదే మాట. ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసే 1% పీపుల్ ఉన్నారు. ఆ 1%లో మీరు ఉంటారా లేదా చెప్పండి బలంగా. ఎస్ సార్ ఉంటాం సార్ అంటే ఆ 1% కూడా భయపడిపోతుంది. నెంబర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1గా ఉండాలి మీరు ప్రతి విషయంలో. అందుకే మన క్లాస్ 1 నవంబర్ 1 అంటే 11th మంత్ 1 స్టార్ట్ అయింది. మా పాప బర్త్డే 1/11. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడం తన యొక్క గోల్, తన యొక్క డ్రీమ్. ప్రతిరోజు ఇప్పుడు నేషనల్స్ కోసం స్కూల్ కూడా మానేసి డైలీ 8 hours ప్రాక్టీస్ చేస్తుంది. సో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ నేను షేర్ చేస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో మీరు చూస్తే తను అనౌన్స్ చేస్తుంది తన సక్సెస్ని ఇప్పటి నుండే. 10 yearsే తనకి. ఈ 10 yearsలో 3 నేషనల్స్ ఆడింది. ఆల్ ఇండియా ఆర్చరీ లెవెల్లో 4th ర్యాంక్, నేషనల్ లెవెల్లో 4th ర్యాంక్లో ఉంది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడం నా డ్రీమ్ అని చెప్పి అనౌన్స్ చేసింది. సక్సెస్ పీపుల్ చేసే ఫస్ట్ పని అనౌన్స్ చేయడం. సో అనౌన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మాట్లాడండి, ఈరోజు విన్న క్లాస్ గురించి చెప్పండి. ఇదంతా నేను కోరేది ఎందుకు, మీరు అనౌన్స్ చేసినప్పుడు దారి క్రియేట్ అవుతుంది, వే క్రియేట్ అవుతుంది. మా పాప జర్నీ తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు ఇందులో. ఆ వే ఎలా క్రియేట్ అయిందో వాళ్ళకి తెలుసు. సో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను ఈరోజు ఆ సక్సెస్ కోసం. సో అలా మీరు అనౌన్స్ చేయండి, చిన్న వీడియోస్ చేయండి, పోస్ట్ చేయండి. సో అలా ముందుకెళ్ళండి. రేపటి క్లాస్లో ఈ 1% తలకిందులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ తలకిందులు చేసే 1%లో మీరు ఉండడానికి ఏం చేయాలి, మనం ఎలా రెడీ అవ్వాలి అనేది నేను చెప్తాను. రేపటి క్లాసుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నిన్నటి క్లాస్లో కూడా చాలామంది విన్నారు, మనీని టైంతోనే కొలవాలి. నిన్న క్లాస్లో చెప్పాను కదా, మన వెల్త్ని దేంతో కొలవాలండి? టైంతో. నిన్న లక్ష్మీ మేడం గారు నిన్న మిస్ అయినట్టున్నారు. సో రికార్డింగ్ ఉంది, ఫాలో అవ్వండి మేడం. ఎక్సలెంట్ క్లాస్కి మిస్ అయ్యారు మీరు. సో అలా చూడండి, మీ జీవితంలో మీకు ఏ జాంబవంతుడు లేకపోతే, ఏ ఫ్రెండ్ లేకపోతే మిమ్మల్ని గైడ్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే, అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ త్వరలో హైదరాబాద్లో ఒక ఆఫీస్ కూడా స్టార్ట్ చేయబోతుంది డిసెంబర్ నెలలో. సో అక్కడ మీకు ఏంటంటే, ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వ్యక్తిగతంగా మీరు కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. సో దానికంటే ముందు ఏంటంటే, ఇప్పుడు మీరు జూమ్లో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీ యొక్క డ్రీమ్స్ని వినడానికి, వాటికి ఉండే అడ్డంకులను క్లియర్ చేయడానికి. సో నేను హ్యాబిట్స్ని మీరు రాయండి అని చెప్పాను కదా. హ్యాబిట్స్ని, కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా, హ్యాబిట్స్ని ఫాలో అవ్వాలన్నా ఎందుకు చెప్పానంటే, ఈ హ్యాబిట్స్లో నుండే మీ ఇష్టాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సార్ ఇక్కడ గోల్డ్ బిజినెస్ తోటి ఉన్నారు, నేను గోల్డ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేనేం చేయాలి? ఇష్టపడితే సరిపోదు. సార్ దగ్గరికి వెళ్ళి, మంజునాథ్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేయాలి,
సార్ మీ బిజినెస్ ఎట్లా ఉంటుందో నన్ను అబ్జర్వ్ చేయనియండి, చెప్పండి. లేదా మీ గోల్డ్ షాప్లో అప్రెంటిస్గా ఒక 10 రోజులు పని చేస్తా సార్. రిక్వెస్ట్ చేయాలి. సార్ ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు? వెంటనే ఒప్పుకోడు. రిక్వెస్ట్ చేయాలి సార్ని, రోజు కనిపించాలి. సార్ని అప్పుడప్పుడు టీ తాగడానికి తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు లంచ్ చేద్దాం రండి సార్ అని తీసుకెళ్ళాలి. అప్పుడు మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ చేస్తుంటే అప్పుడు తన బిజినెస్ గురించి చెప్తాడు. అబ్జర్వ్ చేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా. సో అట్లా మనం రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. ఎప్పుడు కూడా రాసుకోండి, ఎల్లప్పుడూ రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. రిక్వెస్ట్ మోడ్లో థ్యాంక్ఫుల్గా ఉండాలి, రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. సో మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నా టైం అనేది వాల్యూ, చాలా వాల్యూ. సో లలిత మేడం నెంబర్ ఉంది కదా, మేడం నెంబర్కి కాల్ చేయండి, తన డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా? నోట్స్ రాసుకున్నారా? ఈరోజు ఏమైనా పాయింట్ మిస్ అయిందా రాసుకోవడంలో? ఓకే. సో ఇప్పుడు ఏం చేశారంటే, సో ఎందుకంటే థియరీ పార్ట్ నేను చెప్తూ వెళ్తున్నాను, యాక్షన్ పార్ట్ మీరు చేయట్లేదు. సార్ ఇలాంటి సబ్జెక్టు ఎక్కడైనా మ్యాక్సిమం వినొచ్చు, మళ్ళీ దొరకచ్చు, కానీ మీతో చేపించే వాళ్ళు దొరకకపోవచ్చు సార్. సో మీరు రిజిస్టర్ అనుకోనేది రాయండి. ఆ విజువలైజేషన్ చాలా పవర్ఫుల్ విజువలైజేషన్ సార్. నేను చెప్పే టెక్నిక్స్ 100% ఫాలో అవ్వండి. మీ జీవితంలో చాలా పెను మార్పును తీసుకొస్తాయి అవి. సో అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా మీకు ఇప్పుడు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలంటే నేను జూమ్లో అవైలబుల్లో ఉంటాను. సో ఆ డీటెయిల్స్ మీరు లలిత మేడం దగ్గర తీసుకోవచ్చు. నెంబర్ కావాలంటే నేను మళ్ళొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 7569155937 చాట్ బాక్స్లో పెట్టాను. ఒకవేళ తను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసి కౌన్సిలింగ్ కొరకని పెట్టండి, తను మీకు కాల్ బ్యాక్ చేస్తారు. సో అలా మన యొక్క కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది, కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. నా ఫ్యూచర్ ప్లాన్ చెప్తాను చూడండి. నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది, నేను తిరిగిన పర్సన్స్ అంటే నేను ఎవరినైతే కలిశానో, గురువులను కలిశానో వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులను కలిశాను. ఇప్పుడు నా ఏజ్ 34 ఇయర్స్, 34 సంవత్సరాలు. ప్రతి ఒక్కరేం అలా కనిపించట్లేదు కదా, షాక్ అవుతున్నారు మేడం. 34 ఇయర్స్ ఏనండి. 1990 నా బర్త్డే, 90 కిడ్స్ నేను. సో ఒక మాట నాకేంటంటే, చిన్నప్పటి నుండి బుక్స్ చదవడం చాలా అలవాటు. పేపర్ చదివేవాడిని, ఈనాడు పేపర్ మొత్తం చదివేవాడిని. సో అలా నేను ఒక పర్సన్ దగ్గర విన్నది ఏంటంటే, మనకు కావలసిన గురువు మన 30 ఏళ్ళకి కలుస్తాడంట, మన 30 ఇయర్స్కి కలుస్తాడంట ఆ గురువు. ఎన్ని సంవత్సరాలకండి? 30 ఇయర్స్కి, 30 సంవత్సరాలకి. 3 జీవితంలో 369 అనేది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. 30 ఇయర్స్కి అంటే 3 + 0 = 3. 30 ఇయర్స్ కలుస్తాడు. మీరు ఆ గురువును గుర్తించారా అదృష్టవంతులు. అప్పుడే కలుస్తాడు, 30లోనే కలుస్తాడు. ఎందుకంటే 30 నుండి మన జీవితం అంటే మన కోసం బ్రతకడం నుండి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం బ్రతకడం మొదలు పెడతాం. ఎస్ ఆర్ నో? ఆల్మోస్ట్. నాకు ఒక గురువు కలిశాడు 30 ఇయర్స్లో. అప్పటి వరకు నాది చాలా దుడుకు స్వభావం. పొలిటికల్గా ఉండేవాడిని. ఎవరన్నా ఏదన్నా అంటే ఫస్ట్ కొట్టిన తర్వాత మాట్లాడేవాడిని. సో చాలాసార్లు బాబాయిలు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చెప్పేవారు. చాలా కోపం, చాలా కోపం. అసలు మా మిసెస్ ఊహించలేదు నేను ఇంతలా మారుతాను. 30 ఇయర్స్కి ఒక గురువు కలిశాడు నాకు. అతని యొక్క స్నేహం వల్ల మారిపోయాను కంప్లీట్. అరుణ్ 0.0 ఏమంటారు, సెకండ్ వర్షన్ ఆఫ్ అరుణ్ 30 ఇయర్స్ నుండి స్టార్ట్ అయ్యారు అన్నమాట. సో ఆ తర్వాత నేను కలిసిన వ్యక్తులు చాలా గొప్ప వాళ్ళని కలిశానండి. వాళ్ళ యొక్క శక్తి చాలా అమోఘం. నేను వెళ్ళిన ప్లేసెస్ పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళాను. సో ఫ్యూచర్లో అలాంటి ప్లేసెస్ కూడా మనం వెళ్తాం. రీసెంట్గా కేదార్నాథ్ కూడా వెళ్ళాను. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు, ఎస్ మీరు వెళ్ళారా మేడం? సూపర్. సో నేను ఎలా వెళ్ళానంటే ఒక్కడినే వెళ్ళానండి, ఒక్కడినే వెళ్ళాను, ఎవరిని తీసుకెళ్ళలేదు. నాకు అసలు అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం అంత లాంగ్ వెళ్ళడం. ఒక్కడినే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. ఎందుకు నా వల్ల కాదు, ఎందుకు నా వల్ల సాధ్యం అవ్వదు.
ఒక్కడినే వెళ్ళాను, మళ్ళీ ఒక్కడినే తిరిగి వచ్చాను. మీకు తెలుసో లేదో, అంటే అందులో షార్ట్ వీడియోస్లో ఉంటుంది, అక్కడ గుర్రాల సర్వీస్ ఉంటుంది పైకి ఎక్కడానికి, హార్స్ రైడింగ్. చిన్నప్పుడు ఎడ్ల బండి తోలిన అనుభవం ఉంది నాకు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఎడ్ల బండిని నడిపే ఎక్స్పీరియన్స్ ఉందా? ఉందా? సో అతను ఏం చేశాడంటే, సేమ్ నాలాంటి ఒక యంగ్ బాయ్, అతని దగ్గర 3 గుర్రాలు ఉన్నాయి. సో నేనేం చేశాను, బలంగా నేను నడుచుకొని వెళ్ళగలుగుతా అని చెప్పి 6 కిలోమీటర్స్ వెళ్ళాక నా వల్ల అవ్వట్లేదు ఇక పైకి ఎక్కడానికి. నేనేమనుకున్నాను, 17 కిలోమీటర్లు నడవలేనా? చిన్నప్పుడు మాకు పాల వ్యాపారం ఉండేది, మాకు చాలా గేదెలు ఉండేది. అవి ఎప్పుడన్నా మిస్ అయితే 15-20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అవి ఎక్కడున్నాయి అంటే మంద ఉండేదంత. అట్లాంటి నేను కేదార్నాథ్ ఎక్కలేనా అని చెప్పి 6 కిలోమీటర్స్కి వెళ్ళేసరికి అయిపోయింది నా పని. స్టార్టింగ్లో కింద మెట్ల దగ్గర, గౌరీకుండ దగ్గర 1500కి వస్తా అన్నాడండి ఒక గుర్రం ఆయన. అవసరం లేదన్న, 1500కి వస్తా అన్నాడు. అవసరం లేదని చెప్పిన. మధ్య సార్ 2000కి వస్తామన్నారు. నో నో, నేను వెళ్తా అని చెప్పి 6 కిలోమీటర్స్ నడిచాక 3000కి మాట్లాడుకున్నా, 3000. అతనికి 3 ఉన్నాయి గుర్రాలు, నాకు ఇచ్చింది ఎక్స్పీరియన్స్డే, మంచిగా వెళ్తుందని చెప్పాడు. కొంచెం దూరం వెళ్ళినాక అది పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఇతని చేతిలో 2 ఉన్నాయి, అవి కొత్తవి అంట, అవి ఎక్కడికి పోతాయో అని అతని టెన్షన్. దాని మీద కూడా 2 వ్యక్తులు ఉన్నారు. నాకు ముందున్న ఎక్స్పీరియన్స్ తోటి పైకి ఇంకా 11-12 కిలోమీటర్స్ నేనే రైడ్ చేశాను. అవి వెళ్తుంటే ఎంత భయంకరమో ఆ లోయలు అవన్నీ కూడా. అయినా సరే ఫిక్స్ అయిపోయాను మైండ్లో. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మిరాకిల్ జరిగింది నా జీవితంలో ఆ రోజు నైటే. సో మన యొక్క ఏమంటారు, మనం కొన్ని పాజిటివ్ ప్లేసెస్కి వెళ్ళడం ద్వారా అక్కడ ఉండే ఆరా అనేది మనకి వండర్ఫుల్గా పనిచేస్తుందండి. పైకి వెళ్తున్న కొద్దీ బాడీలో ఫీవర్, ఎనర్జీ లాస్ అయిపోవడం, డిహైడ్రేషన్ ఇవన్నీ ఉండేది. నేను అక్కడికి వెళ్ళి కేదార్నాథ్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శివలింగం ఏదైతుందో అదంతా నెయ్యి అప్లై చేస్తారు. అంతే కదా మేడం శ్రీలక్ష్మి గారు? నెయ్యి అప్లై చేస్తారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను వెళ్ళి స్నానం చేసుకొని 4 o'clockకే లేసాను. వేడి నీళ్ళు కూడా చల్లగా అయిపోయినాయి. స్నానం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ నెయ్యిలో జారిపోయాను. కింద ఇట్లా జారి పడితే ఇక్కడ తాకింది నాకు. కరెక్ట్ ఇదే ప్లేస్లో తాకింది శివలింగం, చాలా బలంగా తాకింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా బాడీలో ఉన్న ఫీవర్ వెళ్ళిపోయింది, నా బాడీలో ఉన్న నెగిటివిటీ వెళ్ళిపోయింది. చాలా ఎనర్జెటిక్గా ఇంటికి తిరిగి వచ్చాను. సో అంటే ఇలాంటి ప్లేసెస్ నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. నేనేదో ఎక్కడో కాపీ కొట్టి చెప్పేది కాదండి, ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నాను. నేను కలిసిన వ్యక్తులు, గురువులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. పత్రిజీ అనే వ్యక్తితోటి నేను 3 months ట్రావెల్ చేశాను. చాలా పవర్ఫుల్ పర్సన్ ఆయన కూడా. అలాంటి ఒక ప్లేసెస్కి వెళ్ళాను, అతని యొక్క గురువు ప్లేసెస్కి వెళ్ళాను. బెంగళూరులో సార్తో నేను స్పెండ్ చేయడం జరిగింది. సో ఎనర్జెటిక్ ప్లేసెస్, హైదరాబాద్ సరౌండింగ్లో కూడా ఒక మంచి ఎనర్జెటిక్ ప్లేసెస్ ఉన్నాయి చాలా. సో అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళి మెడిటేషన్ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారానే ఈరోజు ఈ సబ్జెక్ట్ మీకు వస్తుంది. సో అందుకనే నేనేమంటున్నానంటే, జీవితంలో ఒక వ్యక్తిని మీరు అంచనా వేయకండి, ఎప్పుడు కూడా అంచనా వేయకండి. ఒక దొంగ, ఒక డ్రగ్స్కు అలవాటు పడిన వ్యక్తి ఈరోజు లక్షల మందికి, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అమెరికాలో. మీరు చాలా మంచోళ్ళు సార్, మీరు చాలా మంచి వాళ్ళు. మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు? ఆయన చేస్తున్నాడు హెల్ప్ అక్కడ. అంటే ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. అవకాశం కోసం ఓపికతో వెయిట్ చేయాలి. పేషెన్సీ అనేది చాలా పవర్ఫుల్. కన్సిస్టెన్సీ, పేషెన్సీ అనేది చాలా చాలా పవర్ఫుల్. అండ్ ఎప్పుడు కూడా ఎదుటి వారిని మీరు వెంటనే తీర్పు తీర్చకండి, నువ్వు ఇలాంటివి అని అనకండి. పిల్లల్ని ఏమాత్రం అనకండి, పిల్లల్ని మాత్రం ఏమాత్రం అనకండి. పసి మనసులను ఎదగనియండి. సో మన నెక్స్ట్ సీజన్లో చైల్డ్కి సంబంధించిన బర్త్ ఎలా తీసుకుంటాం, చైల్డ్ పట్ల మనం ఎలా వ్యవహరించాలి, అసలు తల్లిదండ్రులుగా మనకి ఎన్ని అధికారాలు ఉన్నాయి అనేది కూడా చెప్తాను నేను. సో పసి మనుషులను ఎదగనియాలి, మీరు అడ్డుకట్ట వేయకండి, కానీ అబ్జర్వ్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి. ఎదగనీయమన్నా అని చెప్పి ఫ్రీగా వదిలేయకండి, అలా కాదు. అది ఎట్లా అనేది కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఈరోజు ఎలా అనిపించింది ఈ క్లాస్ అందరికీ? బాగుందా? ఎక్సలెంటా? మారులేసా? పూరా? గుడ్డా?
ఏంటి మీ రివ్యూ?